నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు వస్తున్నారు కాంపిటేటివ్ పెన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఆర్ఆర్బీ నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ డీటెయిల్ అప్లికేషన్ చూద్దాం ఒకసారి. సో ఎప్పుడైనా మనం చెక్ చేసేటప్పుడు నోటిఫికేషన్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అది ఏ నోటిఫికేషన్ అయినా కానీ, గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఏదైనా కానీ, మీరు ముందు నోటిఫికేషన్కి వెళ్ళండి. దెన్ ఆఫ్టర్ అందులో ఉన్న పిన్ టు పిన్ పాయింట్ అనేది క్లియర్గా చదవాలి. అదర్వైజ్ ఏంటంటే కొన్ని మిస్టేక్స్ అనేవి ఆటోమేటిక్గా అవుతాయి. అండ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ, మీరు అప్లై చేసిన తర్వాత క్యాన్సిల్ అవ్వటం కానీ, రిజెక్ట్ అవ్వటం కానీ, దానికి రీజన్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లోనే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ ఎవరు చదవరు. సో డైరెక్ట్గా అయితే మనం నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోదాం. ఇన్ డీటెయిల్గా మీకు కనుక ఆర్ఆర్బీకి సంబంధించి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ ఛానల్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఇది చాలా సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా నో ఇష్యూ. సో సేమ్ సిలబస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా టేబుల్ ఆఫ్ కంటెంట్ అని చెప్పి, ఇంపార్టెంట్ డేట్స్, చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ. సో మైండ్లో ఉంచుకోండి. కనిపిస్తుందా? ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు డేట్స్ వచ్చేసరికి. సో వెరిఫికేషన్, వెర్టికల్స్, రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ అవసరం లేదు. సో మెయిన్లీ మీకు ఆల్రెడీ డేట్స్ క్లియర్గా తెలుసు కాబట్టి నో ఇష్యూ. సో పోస్ట్ పారామీటర్స్, ఆర్ఆర్బీ జోన్స్ ఇవన్నీ కూడా అవసరం లేదు. ఈ పాయింట్ కూడా అవసరం లేదు. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ ఇండికేట్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఓకే, ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, మనకి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 28/10. అంటే ఆల్రెడీ ఈరోజు ఫస్ట్ కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మీరు అప్లై చేయకపోతే అప్లై చేయండి ఒకసారి. అండ్ దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ వచ్చేసరికి క్లోజింగ్ డేట్ 27వ తారీఖు, అంటే నెక్స్ట్ మంత్ 27వ తారీఖు వరకు అయితే ఉంది. అప్పటి వరకు వెయిట్ చేయొద్దు. అండ్ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఈ టైం వరకు మీరు వెయిట్ చేశారనుకోండి, 20 నుంచి 27 లోపు మీరు అప్లై చేస్తే మీరు లోకల్లో ఉన్న ఏరియాలో ఎగ్జామినేషన్ రాయలేరు. సో మీరు అవుట్ ఆఫ్ వెళ్ళిపోతారు ఎగ్జామినేషన్ అనేది. అదొకటి మైండ్లో ఉంచుకోండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. ఈ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. 28 నుంచి 15 లోపు, నవంబర్ 15 లోపు అప్లై చేసేయండి. ఓకే, అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫర్ ద సబ్మిటెడ్ అప్లికేషన్స్. మీరు పేమెంట్కి వచ్చేసరికి 29. సో మీరు అప్పుడు కూడా వెయిట్ చేయవద్దు. అప్లికేషన్ ఎప్పుడైతే అప్లై చేస్తారో దానికే మీరు పేమెంట్ కూడా చేసేయండి. ఓకే, ఆ టైంలోనే. ఓకే, డేట్ మోడిఫికేషన్స్ విండో, సో ఇవన్నీ అవసరం లేదు మీకు. డేట్స్ డ్యూరింగ్ విత్ ఎలిజిబుల్ స్క్రైబ్కి సంబంధించి, ఇది స్క్రైబ్ కావాలనుకుంటే ఈ డేట్లో మెన్షన్ చేయండి అని చెప్తున్నారు. అండ్ చాలామంది స్క్రైబ్ అవసరం లేదు. ఒకవేళ అవసరం ఉంటే కనుక సో ఇది డేట్స్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, నోట్ ద డీటెయిల్డ్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో విల్ బీ అప్లోడెడ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్. ఓకే, క్లియర్గా మెన్షన్ చేశారు అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీస్. ఓకే, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్స్ చాలా ఉంటాయి కదా అంటే, ఎస్ చాలా ఉంటాయి. బట్ మీకు అఫీషియల్ వెబ్సైట్ ఎలా తెలుసుకోవాలంటే, ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఉంది కదా, అది కొడితే మీకు అక్కడ నోటిఫికేషన్ అంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది వెబ్సైట్లో. ఓకే, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏ ఏరియా అయితే ఆ ఏరియా. సో మనకి ఆంధ్ర అండ్ తెలంగాణకి సంబంధించి సికింద్రాబాదే కాబట్టి సికింద్రాబాద్ సెలెక్షన్ చేసుకుంటాం. ఓకే, అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్ ఏంటి, డేట్స్ ఫర్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ విల్ బీ కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్ త్రూ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ది కన్సర్న్డ్ ఆర్ఆర్బీస్. ఓకే, సో సిబిటి 1, సిబిటి 2 ఇట్లా వెరిఫికేషన్కి సంబంధించి, మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఏదైతే ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ ఉందో అందులోనే క్లియర్గా మెన్షన్ చేస్తాము అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ద రిజల్ట్ ఆఫ్ ది సిబిటీస్ అండ్ సిబిటి టెస్ట్ అండ్ ఎంపానల్మెంట్ విల్ బీ అప్లోడెడ్ ఆన్ ద అఫీషియల్. ఇది కూడా రిజల్ట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ for the following post mentioned in the table below. Applications complete in all respects must be submitted online only. ఓకే, సో క్లియర్గా మెన్షన్ చేస్తారు నోటిఫికేషన్లో, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అండ్ ఇక్కడ నోటిఫికేషన్స్ అంటే జాబ్ రోల్స్ ఏవేవి ఉన్నాయంటే, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఒకటి ఉంది. ఇది పే లెవెల్ ఇన్ 7th ప్లేస్ అనమాట, సిపిసి. సో ఇనిషియల్ పే వచ్చేసరికి 21700 వస్తుంది. మెడికల్ స్టాండర్డ్లో B2. సో ఇవన్నీ ఏంటనేది మీకు నోటిఫికేషన్ వెళ్ళే ముందు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంటే ఒక్కొక్కటి మెన్షన్ చేస్తారు, B2 ఏంటి, C2 ఏంటి, A3 ఏంటి అనేది. ఓకే, ఏజ్ లెవెల్ వచ్చేసరికి 18 నుంచి 30 వరకు
మీరు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ ఏం పెట్టుకోవద్దు, ఒకవేళ ఓబీసీ ఎస్సీ అయినా కానీ. లేదు మీరు 30 సంవత్సరాల కంటే మీరు పెద్ద అనుకోండి, ఇప్పుడు 31 32 ఉంటే అప్పుడు మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది పెట్టుకోండి. ఓకే, అది సరిపోతుంది. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 3058 ఉన్నాయి. సో ఇందులో ఓబీసీ కేటగిరీస్ ఎట్లా డివైడ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదవండి. ప్లీజ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ CN thoroughly before filling the online application. Candidates must ensure that they possess and fulfill the prescribed educational qualifications for the post and before the closing date for submit. ఇదేం లేదు, ఈ పాయింట్ ఏంటంటే ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనుకోండి, ఒకవేళ అండర్ గ్రాడ్యుయేట్ అప్లై చేస్తే ఈ ఇయర్లో అంటే నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యాలో, అప్లికేషన్ నోటీస్ కంప్లీట్ అయ్యేలో మీరు కంప్లీట్ అయి ఉండాలి. సో లేదు నాది కంప్లీట్ అవ్వలేదు, నాది మేలోనో మీకు లేదా మనకి మార్చి ఫిబ్రవరి రిజల్ట్స్ అయిపోతుంది మళ్ళీ మేలో వస్తాయి అంటే కుదరదు. సో నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, అర్థమైందా? సో క్లియర్గా మీకు మెన్షన్ చేశారు. ఏదైతే నోటిఫికేషన్ టైంకి మీకు డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ కంప్లీట్ అయ్యి ఆ సర్టిఫికెట్స్ మీ హ్యాండ్స్లో ఉంటే మాత్రమే అప్లై చేయండి అని చెప్తున్నారు. ఓకే, ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ వన్, అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ. ఆన్లైన్లోనే అప్లై చేయండి అని చెప్తున్నారు. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు గో త్రూ ఇక్కడ ఫర్ దిస్ డీటెయిల్. ఓకే, ఆర్ఆర్బీ వెబ్సైట్స్లోకి వెళ్ళి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, సెక్షన్ ఆఫ్ ఆర్ఆర్బీ ప్రిఫరెన్సెస్ ఆఫ్ పోస్ట్. అదే మీరు ఏదైతే ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటారో దానికి సంబంధించి పాయింట్. క్యాండిడేట్స్ కెన్ చూస్ ఓన్లీ ఆన్ ఆర్ఆర్బీ అండ్ ఇండికేట్ దేర్ ప్రిఫరెన్సెస్ ఫర్ రైల్వే జోన్స్, PU and post categories notified for which the candidate is interested to apply and eligible in choose an RRB only. మీరు ఏదైతే జోన్ అయితే ప్రిఫర్ చేసుకుంటారో సికింద్రాబాద్ జోన్ కానీ ఇంకా డిఫరెంట్ జోన్స్ ఉంటాయి కదా, ఆ జోన్స్ అన్నిట్లో కూడా ఏదైతే పెట్టుకుంటారో ఆ జోన్లో మాత్రమే మీరు ప్రిఫరెన్సెస్ అనేవి పెట్టుకోవాలి. ఓకే, వేరే జోన్స్లో ప్రిఫరెన్సెస్ పెట్టుకోవడానికి లేదు, ఆ ఆప్షన్ కూడా ఇవ్వరు. అండ్ ఆ జోన్లో మాత్రమే ఒకవేళ జాబ్ వస్తే మీరు చేయాల్సి ఉంటుంది, అది గమనించండి. ఓకే, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కాబట్టి మీకు క్లియర్గా దానికి సంబంధించి తెలిసే ఉంటుంది. అండ్ ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బీ కన్సిడర్డ్ ప్రొవిజనల్ బేస్డ్ ఆన్ డీటెయిల్స్. సో ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ చేస్తారు క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ దెన్ తర్వాత వాళ్ళు చెక్ చేస్తారనమాట ఎవ్రీథింగ్. సో అది ప్రొవిజనల్లీ ఫస్ట్ అయితే తీసుకుంటారు, దాని ఆఫ్టర్ క్లియర్గా చెక్ చేస్తారు. క్రూషియల్ డేట్ ఫర్ క్లెయిమ్ SC, ST, OBC, EWS, EBC స్టేటస్ and the benefit of fee conditions, reservation, age relaxation, etc. were not specified otherwise. So will be closing date for the submission of online next say. ఓకే, SC, ST, OBCకి సంబంధించి ఎవరైనా కానీ సో అప్లికేషన్ మీరు పెట్టేటప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ ఉంటుంది, సో అది ఒకసారి చెక్ చేసుకోండి, అది కూడా వెబ్సైట్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆల్ ద క్యాండిడేట్ సీకింగ్ రిజర్వేషన్స్, రిలాక్సేషన్ బెనిఫిట్స్ అప్లికేబుల్ SC, ST, OBC, EWS, PWBD, XSM అని వీళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అనేది ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. మెడికల్ ఫిట్నెస్. నెక్స్ట్ వన్, మెడికల్ ఫిట్నెస్. క్యాండిడేట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్స్ for the post they are opting for. Candidates who are found in medical unsuitable for the opted post shall not given any alternate appointment. ఒకవేళ మీరు మెడికల్లో పోయారనుకోండి, అంటే మెడికల్లో క్యాన్సిల్ అయింది అనుకోండి, ఆ పాయింట్ ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, వేరే నేను అన్ని పాస్ అయ్యాను మెడికల్లోనే ఫెయిల్ అయ్యాను నాకు వేరే పోస్ట్ ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వము అని క్లియర్గా ఆర్ఆర్బీ నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది. ఓకే, మీరు ఆ పోస్ట్కి ఆ మెడికల్ ప్రిఫరెన్సెస్ అని మీరు చెక్ చేసుకొని ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే ఆ పోస్ట్ అప్లై చేయకండి అని క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఇండైరెక్ట్గా. ఓకే, ఇది అర్థమైంది కదా. సో క్లియర్గా నోట్ చేసుకోండి, మీరు ఐసెట్ ఏమన్నా కొంచెం ఎక్కువ ఉంటే కనుక దానికి సంబంధించిన పోస్ట్ అనేది చేంజ్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏజ్. ద లోయర్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది ఈచ్ ఆర్ ఇండికేటెడ్ యాజ్ సి పారా 5.1, 5.2 విత్ రిలవెంట్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్. ఓకే, అండ్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ యాక్టివ్ మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్లో ఉండాలి, మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ అనేది, అండ్ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ కూడా యాక్టివ్లోనే ఉండాలి. సిటీ అలొకేషన్. సెంట్రల్ అలొకేషన్ అండ్ డేట్స్ ఆఫ్ CBT విల్ బీ అలొకేటెడ్ బేస్డ్ ఆన్ ద టెక్నికల్ అండ్ లాజికల్ feasibilities. Candidates may have to travel other cities, states for attending CBTs.
రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఫర్ ఎగ్జామ్ డేట్ సెంటర్ డేట్ షిఫ్ట్ షల్ నాట్ బీ అలౌడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో మీరు ఒకవేళ ఏదైనా వేరే తిరుపతి, హైదరాబాద్, మీరు గుంటూరు అనుకోండి, తిరుపతి, హైదరాబాదు, ఇట్లాంటివి వరంగల్ ఇట్లాంటి ఏరియాస్ వస్తే దాన్ని చేంజ్ చేయడానికి కానీ లేదా షిఫ్ట్ చేంజ్ చేయడానికి కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. సో దాన్ని మేము తీసుకోము అని చెప్తుంది. సో అందుకే మీరు క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేయాలి. అంటే మీరు రిలీజ్ చేసిన డేట్కి 10 రోజులు అప్లై చేస్తే మీకు లోకల్లో వచ్చేస్తుంది, అది కన్ఫామ్. లేదు మీరు లాస్ట్ 10 డేస్లో ఉంటే ఖచ్చితంగా అవుటర్ వెళ్ళిపోతారు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వన్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ టు అథెంటికేట్ దేర్ ఐడెంటిటీ యూజింగ్ డిజిలాకర్ ఆర్ ఆధార్ డ్యూరింగ్ ద క్రియేట్ అన్ అకౌంట్ స్టేజ్. ఓకే, ఇఫ్ దే మిస్డ్ దిస్ స్టేజ్ they can still authenticate during the online application details filling process by using the verify Aadhaar facility. ఓకే, సో ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే మీరు కొత్తగా అప్లై చేస్తున్నారు అనుకోండి, అంటే మీరు న్యూగా అప్లై చేయడానికి MySSC అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఫస్ట్ అప్లై చేస్తున్నప్పుడు అయితే క్లియర్గా ఎవ్రీ డీటెయిల్ అడుగుతుంది. అప్పుడు ఎవ్రీ డీటెయిల్ అడిగినప్పుడు వెరిఫై ఆధార్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానికి కూడా సంబంధించి ఒక సపరేట్ యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ MySSC దాంట్లోనే వెరిఫై ఆధార్ అని క్లిక్ చేస్తే ఆ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఫోటో వెరిఫికేషన్ కానీ సైన్ వెరిఫికేషన్ కానీ ఆధార్ అప్డేట్ కానీ ఇవన్నీ అడుగుతుంది, క్లియర్గా అప్డేట్ చేయాలి. ఒకవేళ ఇది మీరు ఓన్గా అప్లై చేసుకున్నట్లయితే, లేదు నేను ఓన్గా ఏం అప్లై చేయను, డైరెక్ట్గా వేరే సిస్టమ్స్ త్రూ అప్లై చేయడానికి నేను వేరే నెట్ సెంటర్కి వెళ్తాను అనుకుంటే నో ఇష్యూ. సో అది అక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. డ్యూరింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ విల్ ఆస్క్ టు క్రియేట్ అన్ అకౌంట్. క్యాండిడేట్ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ డ్యూరింగ్ ద ఎర్లియర్ RRBs. దే షుడ్ బి సేమ్ అకౌంట్ క్రెడెన్షియల్స్ టు లాగ్ అండ్ అప్లై దిస్. ఓకే, ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేస్తుంటే అదే అకౌంట్ యూజ్ చేయాలి, అదే అకౌంట్లో యూజ్ చేసి లాగిన్ చేసి ఆ అప్లికేషన్ అనేది అప్లై చేయాలన్నమాట. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ద సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ ఆఫ్ అప్లికేబుల్ ఫీ. సో ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైతే అప్లికేషన్ ఫీ ఉందో, ఇఫ్ ఏ క్యాండిడేట్ విషెస్ టు ఫర్దర్ మోడిఫై ఎనీ డీటెయిల్స్ ఎక్సెప్ట్ ఫర్ దోస్ ఫిల్డ్ ఇన్ ద క్రియేట్ అకౌంట్ ఫ్రమ్ ద చూజన్ RRB. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు మీరు కొత్తగా అప్లై చేస్తుంటే, అందుకే వీడియో ఎండ్ వరకు చూడాలి మీరు. సో లేదంటే మీకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఏమి ఉండవు. సో క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే నోటిఫికేషన్లో ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరు ఏదైతే కొత్తగా క్రియేట్ అకౌంట్, అంటే మీరు MySSC డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ అకౌంట్ చేస్తారో అప్పుడు ఏదైతే డీటెయిల్స్ అప్లై చేస్తారో మళ్ళీ చెప్తున్నా క్లియర్గా, అప్లై చేసేటప్పుడు ఒకవేళ నా నేమ్ కంచర్ల సుధాకర్ కాబట్టి, సో కంచర్ల సుధాకర్ అనే స్పెల్లింగ్లో నేను SUDHAKAR కదా, SUDHAA అని పెట్టాను అనుకోండి, SUDHAAKAR ఒక ఏ లెటర్ ఎక్కువ పడింది. సో దాన్ని చేంజ్ చేయటానికి ఉండదు అని చెప్తుంది క్లియర్గా. ఓకే, క్రియేట్ అకౌంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క లెటర్ చాలా జాగ్రత్తగా ఫోన్లో ఛార్జింగ్ ఉంచుకొని జాగ్రత్తగా క్రియేట్ చేసుకోండి. ఓకే, సో మీరు ఏదైతే క్రియేట్ చేసే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం చేంజ్ చేయబడదు. ఇంకా మీరు RRB ఎగ్జామినేషన్స్ ఏది రాసినా కానీ సో దాని త్రూనే వస్తుంది. సో దయచేసి మీరు కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే మీరు క్రియేట్ చేయొద్దు, ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళండి, లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న మీ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు, లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఇట్లాంటి ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ RRB ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ త్రూ గైడెన్స్ అనేది వెళ్ళండి. ఓకే, అర్థమైంది కదా. సో జాగ్రత్తగా ఉండండి. సో అది చెప్పింది ఇక్కడ మెన్షన్. అండ్ హీ అండ్ షీ మే డూ సో పేయింగ్ ఏ మోడిఫికేషన్ ఫీ 250 నాన్ రిఫండబుల్. మీరు ఏదైతే పే చేస్తారో అది నాన్ రిఫండబుల్ ఫర్ ఈచ్ ఒకేషన్. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 9 డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫ్రమ్ ఇంక్లూడింగ్ ఈమెయిల్ ID అండ్ మొబైల్ నెంబర్ ఆర్ చూస్ RRB క్యాన్ట్ బి చేంజ్డ్. ఓకే, సో ఈ టైంలోపే ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు అని చెప్తున్నారు. ఓకే, సో ఆఫ్టర్ డిసెంబర్ 9 తర్వాత RRB షల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ రిప్రజెంటేషన్ ఫర్ మోడిఫికేషన్స్ ఆఫ్ ది ఫార్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ద అప్లికేషన్.
డిసెంబర్ 9 తర్వాత ఎటువంటి చేంజెస్ ఇవ్వడానికి ఆప్షన్ ఇవ్వను అని చెప్తుంది. నెక్స్ట్ వన్, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ డీవీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్. అంటే ఇక్కడ ఏంటి, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇవి రెండు షాల్ బి డన్ ఆర్ఆర్బీ వైజ్ at the rate of 1:1 of the vacancies for that RRB. It will be changed on their merit CBTs. ఒకవేళ డీవీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్స్ సో ఆర్ఆర్బీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరిఫై చేస్తుంది. ఇట్ విల్ బీ బేస్డ్ ఆన్, ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు చూడండి, 1:1 ఆఫ్ ది వేకెన్సీస్ ఫర్ వాట్ ద ఆర్ఆర్బీ ఫర్ దట్ ఆర్ఆర్బీ. ఓకే, ఇట్ విల్ బీ బేస్డ్ ఆన్ దేర్ మెరిట్ ఇన్ సిబిటీస్. సో ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ మెరిట్స్ మీద ఈ డీవీ కానీ మెడికల్ ఎగ్జామినేషన్ కానీ జరుగుతూ ఉంటాయి. అంటే సిబిటీస్ అంటే ఏంటి, మీరున్న జోన్లో, మీరున్న ఆస్పెక్ట్లో, మీరున్న ప్రిఫరెన్సెస్లో ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ ఉంటే కనుక అందరూ పాస్ అయ్యి వచ్చి కాంపిటీషన్ లెవెల్లో ఓన్లీ డీవీ అండ్ మెడికల్లో చాలామంది ఎక్కువగా అవైలబిలిటీ ఉన్నారు అని ఆర్ఆర్బీ కనిపిస్తే ఆర్ఆర్బీ ఏం చేస్తుందట, సో మెరిట్ లిస్ట్లో మేము డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ మెడికల్ ఎగ్జామినేషన్ కానీ చేస్తామని చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియటే చదివి ఇప్పుడు చేసి సిబిటీలో పాస్ అయ్యి వెళ్ళిపోయారనుకోండి, సేమ్ అదే పర్సన్స్ సేమ్ మీ క్వాలిఫికేషన్స్తో వచ్చారనుకోండి, ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చాయని చూస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? సో అది. అండ్ నెక్స్ట్ వన్, నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బీ డన్ ఫర్ CBTs helped in multiple shifts. సో మల్టిపుల్ షిఫ్ట్స్లో నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బీ చేస్తారని చెప్తుంది. ద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఫర్ డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి వచ్చిన వాళ్ళు షల్ బీ ఇన్ఫార్మ్డ్ త్రూ ది అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్ యాజ్ వెల్ యాజ్ వయా ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఆర్ఆర్బీ వెబ్సైట్ ద్వారా కానీ మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్తున్నారు. అప్పుడు మనం డౌన్లోడ్ దేర్ ఈకాల్ లెటర్స్ ఫర్ అపియరింగ్ ఇన్ డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అది డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తుంది. ఓకే, సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్. సో నెగిటివ్ మార్కింగ్ ఖచ్చితంగా ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దేర్ విల్ బీ నెగిటివ్ మార్కింగ్ 1/3 మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు నెగిటివ్ మార్క్ ఏంటంటే 3 రాంగ్ ఆన్సర్స్ పెడితే ఒక రైట్ ఆన్సర్ అనేది కట్ చేస్తారు, గుర్తుంచుకోండి. ఓకే, అర్థమైందా? మీరు 3 తప్పులు పెడితే ఒక తప్పు అనేది కట్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్లాక్ రూమ్ అరేంజ్మెంట్ ఫర్ ద సేఫ్ కీపింగ్ ఆఫ్ బిలాంగ్సింగ్స్. ఇది ఎగ్జామినేషన్ సెంటర్, అది ఆల్రెడీ చెప్తాడు. బ్యానెడ్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అది అక్కడ ఆల్రెడీ చెప్తారు. సో మీరు బంగారం కానీ గోల్డ్ కానీ ఇది బ్రాస్లెట్స్ కానీ చైన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం పెట్టుకోలేదు. బెల్ట్, హ్యాండ్ బ్యాగ్స్, క్యాప్, పర్స్, వాటర్ బాటిల్, పెన్స్ ఇవన్నీ కూడా ఏం తీసుకెళ్ళటానికి లేదు. ఇంపార్టెంట్, ఫర్ అథెంటిక్ అండ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సీ అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్స్ ఓన్లీ లిస్టెడ్ ఇన్ పేరా బీవేర్ ఆఫ్ ఫేక్ వెబ్సైట్స్. ఓకే, అన్నీ కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్స్కే వెళ్ళండి అని క్లియర్గా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ మీకు జనరల్ ఇన్ఫర్మేషన్స్, ఇవన్నీ కూడా కొంచెం మీకు అంతగా అవసరం లేనివి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మేము అవసరం లేదు, అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, రైట్ టు అపాయింట్మెంట్ ఇది కూడా అవసరం లేదు. పోస్టింగ్ ఇది అవసరం లేదు. ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ ఆన్ రిక్వెస్ట్, ఇవన్నీ జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారనేది. ఓకే, స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్. ఓకే, ఇక్కడ నుంచి చూద్దాం. స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్. క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కాల్ లెటర్ వస్తే will have to pass the request medical fitness conducted by the railway admissions to ensure they are medically fit to carry out the duties. ఓకే, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి అని కాల్ లెటర్ వస్తే ముందుగా దానికంటే ముందు మనం మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్తాం. మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి అది ఫిట్ చేస్తారు, అంటే మీకు అక్కడ ఎన్రోల్ చేస్తారు. ఇక్కడ చూడండి, మెడికల్ స్టాండర్డ్స్తో A3 ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. సో A3 అంటే అన్ని ఆస్పెక్ట్స్లో మీరు ఫిజికల్లీ ఫిట్ ఉండాలి. డిస్టెన్స్ విజన్ 6/9 ఉండాలి. 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ ఎక్సీడెడ్ 2D. ఓకే, సో ఇది డిస్టెన్స్ విజన్ 6/9 విత్ గ్లాస్ ఉండైనా గ్లాస్ లేకుండా 6/9 ఉండాలి విజన్.
నియర్ విజన్ ఇది డిస్టెన్స్ విజన్ మాత్రమే. నియర్ విజన్ వచ్చేసరికి 0.6 ఉండాలి విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఓకే. అండ్ B2 ఫిజికలీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, డిస్టెన్స్ 6/9, 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, నో ఇష్యూ. అండ్ C2 సో డిస్టెన్స్ 6/12 నిల్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఓకే. ఇది డిస్టెన్స్కి అంటే మీ సైట్ ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫో. 6/9 ఉండాలి డిస్టెన్స్ విజన్ అనేది. అదొకసారి మీరు మెడికల్ పర్సనల్గా వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఇవన్నీ మెడికల్ స్టాండర్డ్కి సంబంధించిన ఐసైట్స్ అవన్నీ. సో యా, నేషనాలిటీ మీరు హిందూ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏజ్ లిమిట్ మీకు ఆల్రెడీ తెలిసిందే. డేట్ ఆఫ్ బర్త్ సో ఇది ఎక్కువ ఏజే కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ మస్ట్ నోట్ దట్ ద డేట్ ఆఫ్ బర్త్ ఫిల్డ్ దేర్ అప్లికేషన్ షుడ్ బీ ద సేమ్ యాజ్ రికార్డెడ్ ఇన్ దేర్. ఓకే. మీరు ఏదైతే అప్లై చేస్తారో అదే డేట్ మీరు 10th క్లాస్ సర్టిఫికెట్లో కూడా క్లియర్గా మెన్షన్ అయి ఉండాలి. ఓకే. సో అది మైండ్లో ఉంచుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ఒకవేళ అండర్ గ్రాడ్యుయేట్ అయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎగ్జామినేషన్స్ ఫీ మీకు SC/ST OBC, SC/ST అయితే 250, OBC అయితే 500. ఓకే. క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ నోట్ ఫర్ క్యాండిడేట్ క్లైమింగ్ కన్సెషన్ అండర్ EBC కేటగిరీ. సో ఇది ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి ఇది. అండ్ మోడ్స్ ఆఫ్ ఫీ పేమెంట్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అండ్ మైనారిటీస్ అది ఆల్రెడీ తెలిసిందే మీకు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి తెలిసిందే. అండ్ నెక్స్ట్ రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. సో CBT స్టాండర్డ్ అటెండింగ్ ఒకసారి మీరు CBTకి అటెండ్ అయితే అది రిటర్న్ వస్తుంది అని చెప్తున్నారు. వర్టికల్ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి, OBC క్యాండిడేట్స్ కమింగ్ ఇన్ క్రిమీ లేయర్, ఒకవేళ మేము ఏదైనా కేసెస్ ఇవన్నీ ఉంటే ఆర్ నాట్ ఎంటైటిల్ టు OBC రిజర్వేషన్. ఒకవేళ మీది ఏదైనా కేసెస్ కానీ మీ మీద ఏదైనా FIR బుక్ అయితే కనుక మీరు OBC రిజర్వేషన్ కిందకి రారు అని చెప్తుంది క్లియర్గా. ఓకే. ఇవన్నీ కూడా అంత అవసరం లేదు. బేసిక్గా మెయిన్లీ ఎవరు కేసెస్ ఇవన్నీ పెట్టుకొని గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయరు అనుకుంటున్నాను. ఓకే. సో ఇవన్నీ అంతే ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి ఇవన్నీ. సో ఇవన్నీ అవసరం లేదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా చదవాలి. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్స్ అండ్ డిసబిలిటీస్, ఒకవేళ బ్లైండ్నెస్ అండ్ లో విజన్ ఉంటే, D ఫార్ హార్డ్ హియరింగ్ ఉంటే, సో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్, దానికి సంబంధించిన జోన్స్, వాటికి సంబంధించిన జాబ్స్ అనేవి మీరు ముందుగానే క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. అండ్ ఫిజికల్ డిజబిలిటీస్ ఏమైనా ఉన్నా క్లియర్గా చెప్పాలి. సో అది ఇక్కడ చూడండి, యాసిడ్ అటాక్స్, స్పైనల్ డిఫార్మిటీ, విజువల్ ఇంపేరిటీస్, సో ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్. ఓకే. ఇవన్నీ అవసరం. మెంటల్ బిహేవియర్, మెంటల్నెస్, డిజబిలిటీ కాజ్డ్ డ్యూ టు పార్కిన్సన్స్ డిసీజ్. సో ఇవన్నీ వాళ్ళు చెక్ చేస్తారు మెడికల్లో, నో ఇష్యూ. ఇక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు. రిజిస్ట్రేషన్స్ ఫర్ స్క్రైబ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇదనమాట. ఎనీ పర్సన్ who wishes for the offer services scribe must be create an account with RRB's. Okay. scribe using their account credentials. scribe అనేది మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎలా ఏంటి అనేది. సో స్క్రైబ్ అప్లై చేసుకోవడానికి ఆ ప్రాసెస్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC ఫ్రమ్ ద ప్రజెంట్ ఎంప్లాయర్. క్యాండిడేట్ సర్వింగ్ ఎనీ సెంట్రల్ స్టేట్, ఓకే, ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ, సో నో అబ్జెక్షన్ లెటర్ తీసుకొని రావాలి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఓన్లీ వన్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ అఫీషియల్ వెబ్సైట్స్. స్టేజ్ 1 ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. స్టేజ్ 1 వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. స్టేజ్ 2లో అది కూడా సేమ్ ఉంటుంది. ఎగ్జామ్స్ డ్యూరేషన్ 90 minutes ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 40 questions, మ్యాథమెటిక్స్ 30 questions, జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ 30 questions, టోటల్ 100 questions-కి 90 minutes మాత్రమే టైమ్. ద ఎగ్జామినేషన్ డ్యూరేషన్ విల్ బి 120 minutes ఫర్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ యూజ్ ఆఫ్ స్క్రైబ్. ఇక్కడ 120 నిమిషాలు ఎవరికంటే స్క్రైబ్ యూజ్ చేస్తారు కదా వాళ్ళకి మాత్రమే 120 minutes ఫర్ CBT 1. ఓకే.
సో అది మీరు మైండ్లో ఉంచుకోండి. ద ఫస్ట్ స్టేజ్ CBT 1 ఇక్కడ చూడండి. ద ఫస్ట్ స్టేజ్ CBT ఈజ్ ఆఫ్ స్క్రీనింగ్ నేచర్ అండ్ ది స్టాండర్డ్ క్వశ్చన్స్ ఆఫ్ ది CBT విల్ బీ జనరల్లీ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్. సో మీకు ఆల్రెడీ తెలిసిందే ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనం సిలబస్కి వెళ్ళిపోదాం, ఒక్కొక్కటిగా క్లియర్గా చూద్దాం. ఒక్క నిమిషం, మరీ జూమ్ చేస్తే ఇక్కడ సైడ్ది కనిపించలే. ఓకే, ఇది ఓకే ఓకే ఫైన్. సో ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ ఎన్ని మనకి 30 క్వశ్చన్లు వస్తాయి. ఆ 30 క్వశ్చన్లు ఎందులో నుంచి వస్తాయి? ఇందులో నుంచే వస్తాయి. క్లియర్గా మీరు మైండ్లో ఉంచుకోండి. నంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ఎక్సెట్రా. అండ్ జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్లో అనాలిసిస్, కంప్లీషన్ ఆఫ్ నంబర్ అండ్ ఆల్ఫాబెటిక్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, అనలిటికల్ రీజనింగ్స్, సిలోలిజం, జంబ్లింగ్, వెన్నా డయాగ్రామ్, పజిల్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ ఎక్సెట్రా. ఓకే. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ లిటరేచర్, మూమెంట్స్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ అప్ టు 10th CBSE, హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ అండ్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్, ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్, general scientific and technological developments including space and nuclear program of India, UN and other important world organization, environmental issues concerning India and world at large, and basics of computer and computer applications, common abbreviations and transport systems in India, Indian economy, famous personalities of India and world flagships, government programs, flora and fauna of India, important government and public sectors organizations of India, etc. Okay, minimal percentage of marks eligibility in various categories. సో ఇది టోటల్గా. నెక్స్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్, ఇది కూడా సేమ్. ఓకే, కాకపోతే ఇక్కడ 120 క్వశ్చన్లు వస్తాయి, అక్కడ 100 క్వశ్చన్లు వస్తాయి. ఎగ్జామ్స్ అయితే సేమ్ 90 minutes ఉంటుంది. ఓకే, ఇది కూడా సేమ్ సిలబస్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్, ఏదన్నా 2-3 లెవెల్లో ఎక్కువ ఉంటుందేమో. సో సిలబస్ అది, దీనికి సంబంధించి ప్రతిదీ కూడా క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను వీడియోస్ రూపంలో. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా. అండ్ ఇదేంటి, హౌ టు అప్లై, దీనికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను, ఇది హౌ టు అప్లై అనేది సంబంధించి. సో ఇది టోటల్గా నోటిఫికేషన్స్కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి గాయ్స్. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, బాయ్ బాయ్ నౌ.